హరే కృష్ణ. మనం ఇప్పుడు శ్రీ మహేష్ పండిత్ శ్రీపాట్కి వచ్చాము. ఈ యొక్క స్థలం వచ్చేసి మన ఇస్కాన్ అబ్బీపూర్ మందిర్ నుంచి 35 నిమిషాలు పడుతుంది రావడానికి. అంతేకాకుండా ఇది మన చగ్దా జగన్నాథ్ మందిరం నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ మందిరంలో మీరు చూడవచ్చు గౌరాంగ మహాప్రభు యొక్క పదచిహ్నాలు. మహేష్ పండిత్ ఎవరు? బృందావనంలో ద్వాదశ్ గోపాల్ శ్రీకృష్ణ బలరాముల యొక్క ఎంతో ప్రియమైన మిత్రుల్లో ఒకరు మహాబాహు. ఆయనే ఈ చైతన్యలలో మహేష్ పండిత్ రూపంలో వచ్చారు. ఆయన నిత్యానందుడి యొక్క పార్షదులుగా వ్యవహరించారు. ఆయన యొక్క ముఖ్య విశేషం ఏంటంటే కీర్తనంలో ఆయన ఎంతో బాగా నృత్యం చేసేవారు. ముందు మహేష్ పండిత్ యొక్క శ్రీపాటు గంగాకి ఆ వైపున జిరాట్ అనే గ్రామానికి దగ్గరలో ఉండేది. తర్వాత గంగా నది ద్వారా ఆ యొక్క గ్రామం నశించిపోయినప్పుడు అక్కడి నుంచి విగ్రహాలను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్లేస్ వచ్చేసి పాల్పాడ. ఇప్పుడు పాల్పాడలో ఇక్కడ మహేష్ పండిత్ యొక్క శ్రీపాటు ఉందన్నమాట. మహేష్ పండిత్ సేవించిన విగ్రహాలనే ఇక్కడ ఇంకా సేవా పూజ జరుగుతుంది ఈ యొక్క ప్లేస్లో. సో ఆ విగ్రహాలు మీరు దర్శించుకోవచ్చు. ఈ పాల్పాడ అనేది నదియా డిస్ట్రిక్ట్లో వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఈ విగ్రహాలు వచ్చేసి గౌర నిత్యానంద, శ్రీ శ్రీ రాధా గోవింద, శ్రీ శ్రీ రాధా మదన్మోహన్, శ్రీ గోపీనాథ్, ఇంకా శాలిగ్రామ్ శిల, వీటన్నిటిని కూడా మీరు విగ్రహాలని దర్శించుకోవచ్చు. ఈ మహేష్ పండిత్ శ్రీపాట్ దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్ళే దూరంలోనే మహేష్ పండిత్ యొక్క సమాధి కూడా ఉంది. సో మనము వెళ్ళి సమాధిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ మహేష్ పండిత్ యొక్క సమాధి ఉంది. మనమందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. సో మనము తిరిగి వచ్చేసాము ఇస్కాన్ అబ్బీపూర్ మందిరానికి. సో ఈ స్థలాన్ని ఇంకా ఇటువంటి మిగతా తీర్థ స్థలాల్ని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్కాన్ అబ్బీపూర్ మందిర్లో మీరు నివసించి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.